జై శ్రీరామ్. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఒక్క మనవి ఏమనగా, మిత్రులారా, ఈ రామరాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలన్నా, అందరికీ న్యాయం జరగాలన్నా, అన్ని కులాలు కలిసి కట్టుగా బ్రతకాలన్నా నరేంద్ర మోదీతోటే సాధ్యమవుతుంది, కానీ మరొకరితో కాదని కూడా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వరకు చూస్తుంటే మన దేశంలో హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం, క్రీస్తులకి ఒక చట్టం. హిందూ దేవాలయాల నుంచి వచ్చిన డబ్బంతా ప్రభుత్వానికి, ప్రజలకి ఉపయోగపడుతుంది. చర్చుల మీద వచ్చే డబ్బు, మస్జిద్ల మీద వచ్చే డబ్బు కేవలం వాళ్ళకే ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడతలేదు. మరి ఇవన్నీ మారాలన్నా, అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే ధర్మం కావాలి అంటే అది నరేంద్ర మోదీతోటే సాధ్యమవుతుంది. గతంలో మన అంబేద్కర్ గారు సృష్టించిన రూల్స్, చట్టాలు 100కి 100% బాగానే ఉన్నాయి. కానీ కొన్ని కులాలకి ఒక చట్టం, కొన్ని కులాలకి ఒక చట్టం, చట్టాలు వేరు వేరు ఉన్నాయి. కాబట్టి అది కూడా మార్పు కావాలి అంటే మరి ఒక్కసారి, మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఈ నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అధర్మాలు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు, జై శ్రీరామ్ అన్నవాళ్ళని ఉరిదీసి నది రోడ్డు మీద ఎందరో మన ముస్లిం సోదరులు కూడా కొంతమంది హత్యలు చేస్తున్నారు. ఇవందరూ కట్టుగా ఉండాలన్నా, అందరికీ న్యాయం జరగాలన్నా, మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరగాలన్నా కేవలం నరేంద్ర మోదీకి ఓట్లేసి, కమలానికి ఓట్లేసి గెలిపించి నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఉందాం మిత్రులారా. జై శ్రీరామ్.